హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలిసెట్ 2026 రిలేటెడ్గా చాలా అప్డేట్స్ అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రాసెస్ కూడా చెప్తూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికే చాలా ఏపీ పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ డిలే అయింది. సో మనందరికీ తెలుసు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఓకే, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET అదే వెబ్సైట్లో నేను ఇప్పుడు ఉన్నాను. ఈ బోర్డే మనకి పాలిసెట్ కండక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ అలానే కౌన్సిలింగ్ కూడా SBTET కండక్ట్ చేస్తుంది. కాబట్టి సో మీకు ఈ విషయం చెప్పాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. SBTET సో వాళ్ళు చాలా డిప్లొమా రిజల్ట్స్, ఓకే, పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, రెండు ఒకటే. పాలిటెక్నిక్ అండ్ డిప్లొమా రెండు కూడా ఒకటే. ఓకే, ఆ రిజల్ట్స్ వాటిల్లో బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. కొంచెం బిజీ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్ అంతా కూడా. మీకు తెలుసో లేదో, ఆల్రెడీ ఏప్రిల్ మేలోని టెంటేటివ్ 26-27 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఫర్ ది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ ఇయర్. ఓకే, వాళ్ళకి డేట్ ఆల్రెడీ జూన్ 8th or 12th అనుకుంటున్నాను, జూన్ 12th అనుకుంటున్నా. సో ఆల్రెడీ ఆ రోజు నుంచి ఇచ్చేశారు అకాడమిక్ క్యాలెండర్లో టెంటేటివ్గా. బట్ మనకి ఇంకా ఇప్పటికీ ఆల్మోస్ట్ జూన్ 16th వచ్చేసినా కూడా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఐఎమ్ హోపింగ్ దట్ ఇప్పుడు వాళ్ళకున్న టెన్షన్స్ అనేవి క్లియర్ అయితే, లైక్ రిజల్ట్స్ డిక్లరేషన్ ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ పాలిటెక్నిక్ చదువుతున్నారో ఆ తర్వాత మీకు ఏమైనా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే పాలిసెట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కానీ రిలేటెడ్ ఎటువంటి నోటిఫికేషన్ పేపర్లో కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎక్కడా రిలీజ్ చేయలేదు. మోరోవర్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకి లేవు, అఫీషియల్ అప్డేట్స్ కూడా లేవు. నేను అనుకున్నది మీతో చెప్తున్నాను. SBTET వాళ్ళు మేబీ జూన్ ఎండ్లో ఏమైనా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వదిలి ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. వన్స్ మనకి నోటిఫికేషన్ వదిలితే పేపర్ నోటిఫికేషన్ వస్తుంది, దాంతోపాటుగా ఆన్లైన్లో మీకు కనిపిస్తుంది వెబ్సైట్ కూడా. అన్ని డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు బయట ఏమైనా డేట్స్ వస్తే మాత్రం అవన్నీ నమ్మకండి, ఎందుకంటే అఫీషియల్గా అప్డేట్ అయితే ఏమీ లేదు, నా వరకు రాలేదు. ఎక్కడ నేను చెక్ చేశాను, ఎక్కడ నోటిఫికేషన్స్ కూడా పాలిసెట్ రిలేటెడ్గా ఎక్కడ లేవు. ఈవెన్ SBTET అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు నేను ఉన్నాను, అక్కడ కూడా ఎటువంటి పాలిసెట్ నోటిఫికేషన్స్ లేవు రిలేటెడ్ టు ది కౌన్సిలింగ్. సో మళ్ళీ నేను అప్డేట్ వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే మీకు చేస్తాను. సో అందరూ కూడా గెట్ రెడీ ఫర్ ది కౌన్సిలింగ్. మేబీ ఇంకొక 15 daysలో వీఆర్ ఎక్స్పెక్టింగ్, అది కరెక్ట్గా అవుతుందా లేదని చెప్పలేం, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ మేబీ పాలిసెట్ కౌన్సిలింగ్ జూన్ లాస్ట్ వీక్లో ఏమైనా స్టార్ట్ చేసి జూలై 1st, 2nd వీక్స్లో కంప్లీట్ చేసుకొని జూలై 2nd వీక్స్లోని కాలేజ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. కాబట్టి అది అలా జరగాలి అంటే మినిమం 180 వర్కింగ్ డేస్ ఉండాలి. అలా 180 వర్కింగ్ డేస్ ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు జూలైలో అయినా కూడా స్టార్ట్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కాలేజెస్. కాబట్టి జూన్ ఎండ్లో మనం కౌన్సిలింగ్ అనేది మ్యాక్సిమం పెడతారనే నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ రాగానే అప్డేట్ మీకు మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.